అధర్మం ఎదిరిస్తే ఆ గర్జన వినిపిస్తుంది. గద ఊగితే శత్రువుల గర్వం అణుగుతుంది. గతంలో వారు దుర్యోధనుడి పాత్రలో మనలందరినీ రంజింపజేశారు. నా ఈ మాట వినగానే ఆ పాత్ర ఏమిటో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఆ పాత్ర మరేదో కాదు, ఎవరి పేరు చెబితే సాధారణ భూమి యుద్ధ భూమిగా మార్చబడుతుందో, ఎవరి గద శబ్దము వింటే శత్రువుల గుండెలు అదురుతాయో ఆ వ్యక్తే కలియుగ భీమా మా రఘురామా. ఆర్ఆర్ఆర్ గా మనందరికీ సుపరిచితులు విచ్చేశారు భీముని పాత్రలో. ఆచి చికెన్ మసాలా దారుని రాజ్య సంపద మగంబున కోమలి కృష్ణ జూచి రంబోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఈ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదా విఘాత్ భగ్నోరు రుధోరు చేసద సుయోధనుగ్ర రణాంగ్రలంబునన్. బానిసల కంటే అహంభావమ, నీ కరుణ ముందే నీ భార్యను బలాత్కరించదా? దుశ్శాసన, ఈడ్చుకురా బంధకిని, ద్రౌపదిని ఈడ్చుకురా. ఏ దుశ్శాసన, గురురుద్ధ బాంధవులనే చూచుచుండా మదో గురుడై ద్రౌపదినిట్లు చేసిన కలం దుశ్శాసనం. లోక భీకర నీలను వదించి తద్విఫల వక్షస్థైల రక్తముర్వీపతి చూచుచుండా అని ఆస్వాదించదన్ జాగృతి. ఇంకొక మాట, నా జన్మదినము నాడు నన్ను కారాగారములో బంధించిన ఈ అభినవ దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చద. అన్యాయం జరిగిన చోట భీముడు ఏమాత్రం ఒప్పుకోడు. అపర భీముడు. ఆర్ఆర్ఆర్ మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ రాజు గారు భీముని ఏకపాత్రాభినయం మరొక్కసారి గట్టిగా మనం కరతాళ ధ్వనిలో అందిద్దాం. అన్యాయాన్ని ఖండించే పాత్ర పోషించినటువంటి కలియుగ భీమా, మనందరి రఘురామ అన్న మాటల నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి గదాసురుడు, భీముని యొక్క పాత్ర పోషించినటువంటి రఘురామ కృష్ణరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆచి చికెన్ మసాలా.